హలో అండి అందరికీ హాయ్. అమ్మ పడిపోతే హలో ఇటు చూడు ఇటు చూడు. లే 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 అటు చూడు అటు చూడు అటు చూడు అటు చూడు. ఓయ్ ఏదో చెయ్యాలని ఏదో చెయ్యాలని ఏదో చేస్తాను చూడు. ఏం డాడీ నేను ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాను గైస్, కానీ వీడు చూడండి ఏం చేస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు. అల్లరి అంటే డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. వీడు మా ఇంట్లోని నేను వీడియోస్ పెట్టబడడానికి రీజన్ ఏంటంటే, నేను ఇంట్లో హౌస్ వైఫ్ కాబట్టి ఇంట్లో ఉంటాను కాబట్టి వీడు ఉంటాడు కదా నాతో చింటిగాడు. సో వీడు మేల్కొని ఉంటాడు కాబట్టి వీడియో చేయడం అవ్వదు. అలానే బొజ్జునేటప్పుడు ఒక నుంచి బొజ్జునేటప్పుడు మీరు మాట్లాడతారు కదంటే గుప్సప్ సాంబార్ బుడ్డ ఎక్కడ అక్కడే గుప్సప్ సాంబార్ బుట్ట అంటారు కదా. సో అలాగే అది కరెక్ట్ వర్డ్ చెప్తారు వాక్యం. గుప్సప్ సాంబార్ బుడ్డి ఎక్కడ దొంగలు అక్కడే అలాగన్నట్లు వీడు బొజ్జుంటే నేను అసలు నాని అని ఏమైనా సైలెన్స్ పని చేసుకోవడం, సైలెంట్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇయర్ బడ్స్ పెట్టుకొని నేను అదే ఫోన్ చూసుకోవడం తప్పించి వీడియో అయితే చేయడం కాదు, అసలు మాట్లాడడం కాదనమాట. దాన్ని బట్టి నా వీడియో అలా పెండింగ్లో ఉండిపోయింది గైస్. వీడు సరిపోలేని చూసి అడుగుతున్నాడు. ఇది అసలు చిన్నదైపోయింది. మీరు చిన్నప్పుడు వేసాను కదా, ఇప్పుడు వేసి తెగ వేసామంటున్నాడు. అవి హలో నాగా చూడు 3 మెంబర్స్ 1 సౌండ్ తగ్గించిపోతుంది 2 అంతేలే. ఎలా తగ్గిస్తారు అది వీడియో అనుకున్నా యూట్యూబ్ అనుకున్నా ఏదో అనుకుంటున్నావు. దేనికి కాల్ చేస్తున్నావు? కళ్ళు ఎలా తెలియదా ఇది సౌండ్ తగ్గించాను. అది సౌండ్ తగ్గించాను అప్పుడు నేను గుడ్డోళ్ళ చూసుకోలేదు. ఇప్పుడు వీడి సమస్య అయితే ఇది ఎలా డాడీ ఇది పట్టదు. అరే సరిపోలేదు ఎలా చేసామంటారు రా వీడు మరీను. నీకు నోరుందని బొగాయించాడని పెద్ద నోరుంది ఏడు చేస్తానని చెప్పేసి అంటే ఏడుతో నన్ను బ్లాక్మెయిల్ చేయడం అనమాట. సరిపోలేదు తెర చేశారు. ఎంతవరకు కాల్ అయిందండి చిట్టుబాబు లెగ్ డాడీ బుద్ధి పంటారు. ఈ బ్లాక్ చూసే అవి ఆ బ్లాక్ చూసే తమ్ముడికి ఒకసారి వేస్తాను. హలో ఇది చూడు నా వైపు ఒకసారి. అలాగే సరే పోనీలని వాళ్ళ డాడీ అక్కడ పంపిస్తుంటే నేను సపోర్ట్ చేస్తుంటే మళ్ళీ నెచ్చేసలు వేస్తున్నాడు అన్నమాట. నేను మళ్ళీ మొదటిగా వస్తాడు. నేను ఏ టాపిక్ మాట్లాడాలనుకుంటాను అలా చూశాను. అల్లరంటే ఇదేమో జస్ట్ జూజూబీ అనమాట. ఈ చిన్న చిన్న నేను కలిసేస్తాను సినిమాలలో. టీవీలో వచ్చింది కానీ గైస్ నేను అదే యూట్యూబ్ కోసం మాట్లాడాను. నేను యూట్యూబ్ అంటే యూట్యూబ్లో ఏంటి మిగిలి పెట్టి రన్ అవుతాయి అని నాకు తెలుసు, కానీ పెట్టాను కంప్యూటర్. ఈ చెట్టు బంగారం చూడు ఆడి చూడు. అయితే యూట్యూబ్ వీడియో పెట్టాలని ఫస్ట్ ఫోన్ పట్టుకోవాలి. వీడియో తీయాలి
ఇది అయ్యేలా లేదు, ఇది అయ్యేలా లేదు. ఇంక నేను వీడియో తీసినట్లే ఉన్నాను. ఇది అయ్యేలా లేదు. తేరగా ఫోన్ ముందున స్టాండ్ పెట్టేసి చిన్న క్లిప్ అనమాట, క్లిప్ స్టాండ్ పెట్టేసి దానికి ఫోన్ పెట్టేసి కొంచెం వెలుగు పడుతుందని అనుకుంటే చైర్ కూడా తెచ్చుకొని వేసుకుంటే వీడు ఇదేం బాగుంది అసలు. మీరైనా చెప్పండి, టైం పాస్ పెట్టినట్లు ఉంది కదా. ఇది మా ఇంట్లో నేను వీడియోస్ కట్టుకోవడం లేదు. ఇంక ఎలాగైతే పెద్ద యూట్యూబర్ అయినట్లే నేను. అది చూడాలి, ఎవరో పిలుస్తున్నారు చూడు. హలో చెప్పు, హలో చెప్పు వాళ్ళకి. పులి ప్రధాని మోడీ మొన్న సందర్శించారు కదా, సంథింగ్ అన్నది నాకు తెలియదు. ఏరియా ఏంటంటే తెలియదు. జూ పులులు సింహాలు అన్నీ ఉంటాయి కదా, జిరాఫీలు, లిబర్టీ. ఆ వీడియో మనకి సుత్తులా కూడా ఇస్తున్నారు అన్నమాట. స్పాన్సర్ హైడ్రోథెరపీ పూల్ అంట. హైడ్రోథెరపీ పూల్ అంట, ఏనుగు కోసం. ఆ అడ్వర్టైజ్మెంట్ వస్తే చాలు వీడు కళ్ళు గుడ్లు తెచ్చుకుంటే చూసేస్తాడు. బాగుంది కదా, మన ప్రధాని మోడీ సందర్శించడానికి. గైస్, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఫాలోవర్స్ కూడా అంతగా లేరు, అది కూడా మీకు తెలిసిన విషయమే. తెలియని విషయం ఏంటంటే, సారీ మీకు తెలియని విషయాలు అంటే ఏం లేవు అనే చెప్తాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, ఓకే. అందులో రాణించాలంటే ఒక ఫోన్ ఉండాలి. ఓకే, ఫోన్ అంటే సరిపోదు కదా, వీడియోస్ తీసి పెట్టాలి కదా. యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టేస్తే గ్రోత్ అయిపోయి రన్ అయిపోద్ది, దాని కదా రన్ అయిపోద్ది. ఏంటి మనం వీడియోలు తీసి పెట్టాలి కదా. యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తే సరిపోదు కదా. సో వీడియోలు తీసి పెట్టాలంటే ఏం తీస్తాం, ఇంట్లో 4 గోళ్ళ మధ్య తీసుకొని పెట్టాలా ఏంటి? అక్కడ బయటకు వెళ్ళి వీడియో మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది వీడియో తీసి పలానా వెకేషన్ పండాలకి, పబ్బాలకి, అక్కడికి ఇక్కడికి, బీచ్లకి, పిక్నిక్లకి, పార్కులకి, షాపింగ్ మాల్స్కి, సంథింగ్ భోజనాలకి, అది పొడి ఉంటాయి వగేరే. అయితే తీసి వీడియో తీసి పెట్టాలి. వీడియో తీయాలంటే అక్కడ తీస్తే కదా మనం ఒక కంటెంట్ వస్తుంది, అది తెచ్చేసి మన యూట్యూబ్లో పెట్టడానికి. సో మరి వీడియో తీయాలంటే మన చేతిలో ఫోన్ ఉండాలి. మరి కామెంట్ ఎందుకు పెడుతున్నారు చాలామంది అంటే, ఇక్కడ మన చుట్టుపక్కల మనసు ఫోన్ ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటుందని. మరి ఫోన్ ఉంటే కదా వీడియో తీస్తాను. నేను పట్టుకోకపోతే నా పక్కనే ఒక కెమెరామెన్ పెట్టుకోవాలి ఏంటి, నేను పెట్టిన యూట్యూబ్ ఛానల్కి కాదు కదా, నేనే కదా వీడియో తీసుకోవాలి. చాలామంది 99% యూట్యూబర్స్ వాళ్ళు తీస్తారు వీడియోస్. ఆ 1% ఉంటుందా, వాళ్ళు వేరే కెమెరామెన్ పెట్టుకుంటారు. సో నేనే తీయాలి, నేనే ఫస్ట్ పట్టుకోవాలి ఫోన్, చేతిలో ఎన్ని టైం ఉండాలి. ఆయన నా చేయి బరువు ఒక ఫోన్ ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, 30 kg ఉంటుంది, అదే 250 grams సంథింగ్ ఇలా ఉంటుంది. సో అంత వెయిట్ నేను పట్టుకుంటాను కదా, వాళ్ళకి ఎందుకు సలుపు, చెయ్యి నొప్పి, వాళ్ళకి ఎందుకు నొప్పి, వీడియోలు తీస్తాను. వాళ్ళు తీయట్లేదు కదా, నా కంటెంట్ కోసం నన్ను షూట్ చేయాలని నా హస్బెండ్కి చెప్తాను, లేదా నేను లొకేషన్స్ అక్కడ ఏముంటాయి, ఏం జరుగుతుంది ఏంటనేది నేను తీసుకుంటాను. వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? ఎక్కడా వీడియోలే తీసుకుంటావా, ఎక్కడా ఫోనే పట్టుకుంటావా? వాళ్ళకి ఏంటి ఒళ్ళి బాధ అంటే, వాళ్ళకి ఏంటి నొప్పి అంటారు, వాళ్ళకి ఏంటి పెయిన్, అంత బాధ ఏంటి, ఎందుకు అంత భరించలేకపోతున్నాను నన్ను, అన్ని భరించవలసిన అవసరం వాళ్ళకి ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదు. నేను ఫోన్ పట్టుకుంటే, నేను వీడియోలు తీసుకుంటే, యూట్యూబ్లో ఏదో అప్లోడ్ చేయడానికి నేను వీడియోలు తీసుకుంటే, వాళ్ళు ఇదిగా నన్ను ఫీల్ అయిపోతున్నారు. వీడియో మాట్లాడుతున్నాను, నాకు జరిగిన సంఘటన మరి. అయితే నేను ఫోన్ పట్టుకుని నేను వీడియో షూట్ చేయాలంటే మరి యూట్యూబ్లో పెట్టాలి, నేను యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి. వాళ్ళకి ఎందుకు పోయినా నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పట్టుకుంటావా, ఎక్కడికి వెళ్ళినా వీడియో తీస్తావా? నేను ఏదో సొల్లేసుకొని వీడియోలలో ఎవరితో మాట్లాడుతాను. వీడియో ఎక్కడ షూట్ చేస్తాను, అక్కడ అక్కడ చూస్తున్న సిచ్యువేషన్కి, జరుగుతున్న సంఘటనలకి వాటికి వీడియోస్ షూట్ చేసుకుంటాను. అది 100% నా ఇష్టం. నేను ఒక మనిషిని, నాకంటూ ఒక స్వతంత్రం ఉంది. వాళ్ళు ఎవరు అనడానికి? వాళ్ళ భర్తలు చెప్పుకోవాలి, లేదా భర్తలు భార్యలు చెప్పుకోవాలి, వాళ్ళ పిల్లలకు చెప్పుకోవాలి, లేదా వాళ్ళ తల్లిని చెప్పుకోవాలి, వాళ్ళ
ఇలా ఉంటుంది. వాళ్ళ తాలూకు వాళ్ళ సిస్టర్లకు చెప్పుకోవాలి, వాళ్ళ బ్రదర్స్కి చెప్పుకోవాలి. అలాగా చెప్పే హక్కు అంటే అక్కడ చెడు పని అనుకో చెప్పే హక్కు ఉంది ఎవరికైనా. మన రిలేటివ్స్ అవనవసరం లేదు, చుట్టాల బదులు అవనవసరం లేదు, బయట వాళ్ళైనా సరే మనకి ఒక మాట చెప్పే హక్కు ఉంది. ఓకే అది చెడు కదా, అది రాంగ్ కదా, తప్పు కదా, అది రైట్ చెయ్యి అన్నట్టు. కానీ ఒక వీడియో షూట్ చేసి మన యూట్యూబ్ కోసం, యూట్యూబ్లో పెట్టడం కోసం ఒక కంటెంట్ వస్తుందని నేను వీడియో షూట్ చేసుకుంటే నన్ను చూసిన వాళ్ళకి, అంటే నేను వీడియో తీస్తుండగా చూసిన వాళ్ళకి నొప్పి ఏంటి అదే అడుగుతుంది. దీన్ని బట్టి చాలామంది అంటే నేను కూడా నర్వస్గా ఫీల్ అవుతాను అనమాట. అంటే ఎంత ప్రెజర్ అంటే బయట నుంచి వాళ్ళు చాలామంది సూటుపట్టి మాట్లాడతారు, అవన్నీ లైట్ తీసుకోవాలి, పని వాళ్ళు మాటలు మాట్లాడతారు అని లైట్ తీసుకోవాలి అనుకున్నా సరే అంటే లైట్ తీసుకుంటాం. అన్ని వాళ్ళే పదే అంటుంటే ఏ లైట్ తీసుకుంటా అంటే వాళ్ళు గొప్ప అనమాట. కాళ్ళు ఎగరేస్తారు అంటే చున్నీ ఎగరేస్తారు లేడీస్. అంటే వాళ్ళు గొప్ప, ఒక మనిషిని అన్నామా లేదా అంటే వీళ్ళు అనేస్తే వాళ్ళు ఒక మాట పడతారు, మనం అనేస్తాము, మన పై పొజిషన్లో ఉండొచ్చు, వాళ్ళు మాట పడిన వాళ్ళు కింద పొజిషన్లో ఉండొచ్చు అని వాళ్ళ ప్లాన్. మరి అలాగైతే వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? సో నేను దాన్ని బట్టి నేను వీడియోస్ చేయలేకపోతున్నానండి, అంటే వీడియో తీయలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళా మా ఇంట్లో ఇలాగా తీసేలేదు కదా వీడియోస్, ఇలా చూసేసి ఎప్పుడు చూసిన ఆ డోర్ కట్టన్స్, ఎప్పుడు చూసిన ఆ డోర్లో, ఎప్పుడు చూసినా అదే. అంటే బయట వాతావరణం మీరు చూడడం కాదు, మనకంటూ ఒక స్పెషల్గా బయటకి వెళ్తాం ఎప్పుడు ఒకసారి. సో అప్పుడు ఒకసారి అయినా సరే వీడియో తీసుకోకపోతే ఎలాగ చెప్పండి? అంతేకా అవునా కాదా చెప్పండి మీరైనా? అలా జరుగుతుంది నా విషయంలోనే. ఇలా ఎంతమంది విషయంలో జరుగుతుందో సమాజంలో అంతే ఇలాంటి ఆ టైప్ మనుషులు కూడా ఉంటారని నేను అయితే అనుకుంటున్నాను. నేను కూడా ఫేస్ చేశాను చాలామంది. అంటే వాళ్ళకి ఏమొస్తుందో, గొప్ప వస్తుందో, ఏమొస్తుందో ఏంటో తెలియదు, ఇలాంటి నోటి దూలు అంటారు కదా, అదో తెలియదు కానీ అంటూ ఉంటున్నారు. నేను పడుతున్నాను కానీ అంతకాలం ఏంటని చూస్తాను. ఓకే మరి తప్పదు, ఇంకా భరించాలి నా బంగారం అలా అన్నట్లు మరి తప్పదు గైస్. అన్ని వాళ్ళు అనుకునే పోతారని లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, కాసేపు ఇరుగు పొరుగు అన్న మాటలు లైట్ తీసుకో, అంతే. ఇరుగు పొరుగు అన్న మాటలు లైట్ తీసుకుని సరే. అసలు అదే వాళ్ళకి సెన్స్ లేదే. మెయిన్ నా బాధ ఏంటంటే నేను ఒక యూట్యూబ్ పెట్టలేదు అనుకో, అది వేరే పని అయినా సరే మెమరీ కోసం తీసుకుంటాను, అది కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు మెమరబుల్గా ఉండాలి అని కూడా ఫోన్లో దాచుకోవచ్చు, మళ్ళీ చూసుకోవచ్చు, టీవీలో వేసుకొని, లేదంటే ఫోన్లోనే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము ఏంటనేది తీసుకొచ్చి చూసుకోవచ్చు అని కూడా చాలా మంది పెడతారు. అయినా మన ఫోన్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అనేది హలో చూస్తున్నాను, యూట్యూబ్ అనేది ఉన్న అందరికీ ఫోన్ అన్నాక యూట్యూబ్ ఉంటుంది. యూట్యూబ్ అన్నాక టైంపాస్కి వాళ్ళే వీడియోలు చూస్తారు, ఎవరొకరు, నావని కాదు, ఎవరొక్కరు చూస్తారు. అంటే ఎవరొక్కరు కూడా కష్టపడి వీడియోలు తీసి పెడితేనే కదా వీళ్ళు చూస్తున్నారు. అంటే ఇప్పుడు మనలో ఒకరు అంటున్నారు అనుకుందా, వాళ్ళు కూడా ఎవరొక్కరు పెడితే కదా చూస్తున్నారు టైంపాస్ కదా. మరి ఏంటంటే కొంచెం కూడా సెన్స్ లేకుండా, జ్ఞానం లేకుండా అలా మాట్లాడతారు. నాకైతే ఏం అర్థం కాదు. గైస్ మీకేమైనా అర్థమైతే నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి, సరేనా? నేనేదో పనిలో ఉన్నాను కదా అని చెప్పేసి నన్ను చెప్పని పెట్టాను కదా అనుకుంటే వీడు చూసుకోండి, మా పౌడర్ మొత్తం అది యూట్యూబ్ యూట్యూబ్ వీడియోలు అవ్వట్లేదు. నా పిల్లల మీద సీరియస్ అయిపోతాను, నా భర్త మీద సీరియస్ అయిపోతాను, నా సిస్టర్స్ మీద. అంటే ఒకవేళ మేబీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా అలాగే అలాంటి వాళ్ళు ఎవరో చెప్పడానికి వాళ్ళు పడితే నేను అర్థం, వాళ్ళు అంటే నేను ఎలా ఊరుకుంటానని అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ముందని నేను ఎదిరించకపోవచ్చు, ఓకే మా నోళ్ళు కదా అని లైట్ తీసుకోవచ్చు. వాళ్ళు వెనకాలైనా నేను తిట్టుకుంటానో లేకపోతే ఇంకేదైనా అనుకుంటారు, ఏటో బాబు వీళ్ళు బుర్రలేదని అనుకుంటాను అని అనుకోవచ్చు కదా. ఒకసారి తగ్గొచ్చు కదా. అంటే ఎందుకన్నా ఈ పిల్లని ఈ పిల్ల అంతేనే మారదు. నేనేంటో తెలిసిన వాళ్ళకి ఓకే నేను ఎప్పుడు వీడియో తీసుకుంటాను కాబట్టి సారీ స్టాప్ ఇట్. గైస్ ఒక్క నిమిషం ఆగండి. చిన్న పౌడర్ అక్కడ ఉంటాయి చూడు, కిచెన్ అక్కడ కత్తిరే గాజులు అన్నీ ఉంటాయి కదా, అక్కడ చిన్న పౌడర్. హలో నా వైపు చూడు, కబోర్డ్స్లో లైటే చూడని చెప్పాను కదా. అలాంటిది నేను ఒప్పుకోను. ఇంక నేను వీళ్ళు ఎవరో చెప్తే నేను ఎలా ఒప్పుకుంటానని ఎలా అనుకుంటారు? అంటే టైంపాస్ నోరు మళ్ళీ చెప్పింది చెప్తాను. కోరుకుంటుందా గైస్? కొంచెం నా వేదన, నా రోదన, నా
సరేనా? అది ఎందుకంటారో నాకైతే ఏం అర్థం కాదు. నేను అందుకని యూట్యూబ్లో రాణించలేకపోతున్నాను, సక్సెస్ అవ్వలేకపోతున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నేను దారి అయితే సిద్ధం చేసుకున్నాను, కానీ వీళ్ళు ముళ్ళు వేస్తున్నారు అనమాట. నా దారిలో ముళ్ళు వేస్తున్నారు అంటే ఈ సూటి పొట్టి మాటలో ముళ్ళు అనుకోండి. ఇంకో కబోర్డ్లో చూడు, ఇంకో అరమాలో చూడు అక్కడ ఉంటుంది. ఇలాంటి ఫోన్ అక్కడ నేను నవ్వుతున్నా, నేను కాదు బాబు. ఏ ఉంది డాడీ, ఉంది అందులో చెప్పాను అక్కడ చూడు. అలాగే ఎందుకంటారు ఏంటో అర్థం కాదు, ఏమొచ్చేస్తుందని అంటారు. ఆ గడికి వాళ్ళకి తృప్తి, సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. అంటే ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి అనాలి. వాళ్ళు ముందర అనాలా, వాళ్ళు వెనకతలు అనాలా, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అనాలా, వాళ్ళు వచ్చినప్పుడు అనాలా, ఇలా నడిచినప్పుడు అనాలా, కూర్చున్నప్పుడు అనాలా, నుంచున్నప్పుడు అనాలా, నవ్వినా అనాలా. ఇదిగోరా ఇక్కడ ఉంది. నవ్వినా అనాలా, పెట్టే నవ్వినా అనాలా, ఏడ్చినా అనాలా, బాధపడిన అనాలా, కొట్టుకున్నా అనాలా, తిట్టుకున్నా అనాలా, భార్య భర్తలు తన్నుకున్నా అనాలి. ఏదో ఒక విధంగా అనాలి. అంటే అక్కడ ఏంటి అనాలి, ఎదుటి వాళ్ళని తప్పుగా అనాలి, ఎదుటి వాళ్ళు చీప్గా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళ గురించి బ్యాడ్గా కామెంట్లు చేసుకోవాలి. అది ఒక సాటిస్ఫాక్షన్, అది ఒక తృప్తి అనమాట వాళ్ళకి. అంటే ఇంట్లోనూ వండుకొని కుండలో కూడ అంటారు అనమాట పల్లెటూరులో. ఎలా అంటే సాంత కుండలో కూడ అంటే వాళ్ళు తృప్తి అనమాట. సాటిస్ఫాక్షన్ అంటే కడుపు నిండిపోద్ది. వాళ్ళు ఇంట్లో వండుకోపోని పర్లేదు, ఇరుగుపోని గురించి తప్పుగా అనుకున్న వాళ్ళని ఇన్సల్ట్గా చీప్గా మాట్లాడుతున్నా అంటే వాళ్ళ ముందునైనా అంత ధైర్యం ఉండదు. కానీ చీప్గా మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. యూట్యూబ్ గురించి కాబట్టి నేను ఏదో లైట్ తీసుకున్నాను.